విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 34,40,00,000 రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఇదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. బెజవాడ ప్రజల అండతో ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కేశినేని నానితో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని మరోమారు అదే స్థానం నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, నాని గారు చెప్పండి, గత 5 ఏళ్ల కాలంలో మొత్తం విజయవాడ పార్లమెంట్ పరిధిలో 34.5 కోట్ల రూపాయల వ్యయంతో 414 పనులు చేశామని చెప్పుకుంటున్నారు. ఇవి ఏ మేర ఫలితాలు ఇస్తాయి? మన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తీసుకుంటే 400 కోట్లు, కనదూరు ఫ్లైఓవర్ తీసుకుంటే 480 కోట్లు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి తీసుకుంటే 1000 కోట్లు, స్టామ్ వాటర్ అనేది తీసుకుంటే 480 కోట్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన సెంట్రల్ గవర్నమెంట్ చేసింది 120 కోట్లు, స్పా బిల్డింగ్ తీసుకొచ్చింది కొన్ని 100 కోట్లు, విజయవాడ తిరువూరు రోడ్డు తీసుకొచ్చింది 570 కోట్లు, తిరువూరు గణిక బైపాస్ 330 కోట్లు. అట్లా చెప్పుకుంటూ వెళ్తే టైం చాలదు, కొన్ని వేల కోట్లు 6,000 కోట్ల పైన తీసుకొచ్చాం కేంద్రం నుంచి విజయవాడ సిటీకి. అట్లాగే విజయవాడ మరి మచిలీపట్నం 4 లైన్ రోడ్ చేపించా, అది 1,200 కోట్లు. ఇవన్నీ తీసుకుంటే 6 నుంచి 7,000 కోట్ల రూపాయలకి లెక్క వెళ్తుంది. మొత్తం సమగ్ర అభివృద్ధి చెందాం. గ్రామాల్లో అయితే సీసీ రోడ్లు చేసాం, ఎల్ఈడి లైట్లు చేసాం, అన్నీ చేసాం. టోటల్ సాటిస్ఫాక్షన్ మోడ్లోకి వచ్చింది. ఇంకా ఉన్నా కూడా రాబోయే రోజులు అన్నీ క్లియర్ చేస్తాం. అంటే మీ విజయవాడ పార్లమెంట్ కన్నా చూసుకుంటే సగం వచ్చి పట్టణ ప్రాంతం ఉంటుంది, 4 నియోజకవర్గాల వరకు రూరల్లో ఉంటాయి. మొత్తం ప్రజల నాడి మిక్స్డ్ వర్షన్లో ఉన్న ప్రజల నాడి ఎలా ఉందంటారు? ప్రజల నాడి ఈసారి ఎంపీని 3 లక్షల్లో గెలిపించాలన్నట్టు ఉంది. 130 సీట్లు పైన ఇచ్చి 150 వరకు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉంది. భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేలని ఎంపీలని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలని ఉంది. అది ప్రజల మూడు. గతసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసమే పోటీ పడిన ఆయన ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి మీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ స్పందన ఏంటి? అతను ఎప్పుడు టీడీపీ మెంబర్ కాదు ఇంతవరకు. అసలు టీడీపీ ఆఫీస్ కూడా తెలిసి ఉండదు. అంటే అతని ఆరోపణలు చాలా ఉన్నాయి అతని మీద ఒక పుస్తకం వేయాలి. క్రిమినల్ కేసులన్నీ అతని మీద ఉన్న మోసాలు, చేసిన మోసాలు కానీ అది సోషల్ మీడియాలో కానీ చాలా వైరల్ అవుతున్నాయి అన్నీ కూడా. కాబట్టి అతను ఒక క్రిమినల్. అతను చార్లెస్ శోభరాజ్ కంటే కూడా దారుణమైనటువంటి మనిషి. గతసారి మీతో పోటీ పడిన ప్రత్యర్థికి ఇప్పుడు ప్రత్యర్థికి తేడా ఏంటంటారు? అతను ఇతనితో పోల్చుకుంటే 1000 రెట్లు పెద్ద మనిషి. ఏదైనా ఒక 3rd రేట్ క్రిమినల్, అందుకంటే ఎక్కువ చెప్పలేదు. ప్రజల్లోకి వెళ్లే ముందే మన ఓటు మన శక్తి పేరుతో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకుని దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ వెళ్తున్నారు. మొత్తం మీద ఈ పుస్తకం యొక్క ఫలితాలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన అది వ్యక్తం అవుతుందంటారు? 2004, 2014 ఈ రాష్ట్రం ఎట్లా ఇబ్బంది పడడం మనం చూసాం. ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. మన ఓటును మనం దుర్వినియోగం చేసుకుంటే ఏ రకంగా ఇబ్బంది పాలవుతామని 10 ఏళ్ళు మనం అనుభవించాం. ఈ రోజు తెలంగాణ రావడానికి కారణం, ఈ రాష్ట్రానికి ఇట్లా అన్యాయం జరగడానికి కారణం మనం సరైనటువంటి వ్యక్తులకి ఓటేసుకోలేకపోవటమే. ఈ రోజున మన ఓటు మన శక్తి. ఇవాళ మంచి నాయకుడు కోటేస్తే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కోటేస్తే మన కుటుంబాల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అదే అవినీతి పరులు కోటేస్తే తన స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని ముంచేస్తారు. ఆ రోజున తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు తినేసినటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే ఎట్లా ఉంటుందో ఎవరో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలు చాలా విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎలక్షన్ రేపు ఈ భారతదేశానికి ఒక మోడల్ సెట్ చేయబోతా ఉంది. ఇది నీతికి అవినీతికి మధ్య యుద్ధం, ఒక సమర్థుడికి అసమర్థుడికి మధ్య యుద్ధం, ప్రజలను దోసుకు తినేటువంటి వ్యక్తులకి మధ్య యుద్ధం. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నిర్ణయించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి వాళ్ళ ఓటు ద్వారా ఆ శక్తిని ఇవ్వబోతా ఉన్నారు. మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో దాదాపు టాటా ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అవి చేపట్టారు. అవి మీకు మాత్రమే ఫలితాలను ఇస్తాయంటారా? మీతో పాటు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు ఇక్కడ ఉపయోగపడుతుందంటారా? అది మొత్తం టోటల్గా ఇందాక చెప్పా టీం వర్క్. ఎందుకంటే ఎమ్మెల్యే కాదు, గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ నాయకుల వరకు అందరూ కూడా ఒక సమిష్టి కృషితో దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ఈ సక్సెస్లో భాగం అందరిది. ఈరోజు 10 లక్షల మందికి ఉచిత ఆరోగ్యం ఇచ్చాం. 24 టెలిమెడిసిన్ సెంటర్లు పెట్టుకున్నాం ఉచితంగా. దాంట్లో అన్ని పరీక్షలు ఫ్రీగా చేస్తారు. వీడియోలో డాక్టర్ అందుబాటులో ఉంటాడు. వెంటనే ఆన్లైన్లోనే మెడికల్ ప్రిస్క్రిప్షన్ వస్తుంది. టెస్టులు చేసి మొత్తం డాక్టర్తో కన్సల్టేషన్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తే 25% రేట్లలో క్వాలిటీ మందులు ఇస్తారు. ఆ రెఫరల్ హాస్పిటల్స్ నుంచి 80 నుంచి 190 హాస్పిటల్స్ మరి విజయవాడ చుట్టుపక్కల ఉన్నాయి. దాంట్లో ఎక్కడికైనా వెళ్ళి ఇన్పేషెంట్గా చేరి ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. అట్లాగే మరుగుదొడ్డు కావాలన్న వాళ్ళందరికీ కూడా టాటా ట్రస్ట్లో కట్టించేసాం. విజయవాడ పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ చేయలేని పనులు చేసాం. అట్లాగే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని ఇండియాలోనే ప్రొజెక్ట్ చేసాం. 5 ఏళ్లలో ఏం చేశారో చెప్తూ పుస్తకాన్ని విడుదల చేశారు. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని గెలిపించాలంటే వచ్చే 5 ఏళ్ళు ఏం చేస్తానని చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా నా మేనిఫెస్టో నేనేం ప్రజలకు ఇవ్వాలా, ఇవన్నీ చేశాను. ప్రజలకి ఏం అవసరం నాకు తెలుసు, ప్రజలకు నా గురించి తెలుసు.
వాళ్ళే నన్ను గెలిపించుకుంటారు. వాళ్ళ కోసమే నా జీవితం విజయవాడ పార్లమెంట్ ప్రజలకి అంకితం. ఇది విజయవాడ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని స్పందన. కెమెరామెన్ కోటేశ్వరరావుతో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.